అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన మన ప్రియతమ నాయకుడు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి నవ నిర్మాణ రూపకర్త, నిరంతర శ్రామికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. అలాగే యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీపి కబురైతే అందించింది. ఆయనైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వెంటనే ఆయన చెప్పిన విధంగా ఎన్నికల సమయంలో చాలా సందర్భాల్లో చాలా మీటింగులు అయితే యువతకైతే మంచి హామీ అయితే ఇచ్చాడు. అంటే టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న యువతకైతే చాలా మంచి హామీ ఇచ్చాడు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీ పైనే చేస్తానని ఆయన చాలా సందర్భాల్లో చాలా మీటింగులు అయితే ఆయన చెప్పాడు. చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేశారు. దాదాపు 16,347 పోస్టులు టీచర్ పోస్ట్ మరియు అడ్మినిస్ట్రేషన్ పోస్టులు అయితే దాదాపు అన్నీ కలిపి 16,347 పోస్టులు అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ అయితే చేశారు. వాటి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడైతే నేను వాటి వివరాలు అయితే తెలియజేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు మెగా డిఎస్సిగా 16,347 పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్లో వివిధ శాఖలు ఎలా ఉన్నాయంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ దాదాపు 6,371 పోస్టులు అయితే ఎస్జిటి ఉన్నాయి. పిఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ దాదాపు 132 పోస్టులు అయితే పిఈటి టీచర్లు అయితే నోటిఫికేషన్లో వచ్చాయి. అలాగే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ దాదాపు 7,725 పోస్టులు ఎస్ఏ వదిలారు. అలాగే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ దాదాపు 1,781 పోస్టులు అవి వదిలారు. తర్వాత పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ దాదాపు 286 ఆ పోస్టులు అయితే వదిలారు. తర్వాత ప్రిన్సిపాల్ 52 పోస్టులు అయితే ప్రిన్సిపాల్ అయితే రిలీజ్ చేశారు. దీనికి మీకు ఏజ్ లిమిట్ ఎలా ఉండాలంటే దాదాపు మినిమం 18 ఇయర్స్ అయితే దాటి ఉండాలి. అలాగే గరిష్ట వయసు వచ్చి 45 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అంటే 42 వరకు అయితే ఉండొచ్చు. 43లో ఉంటే ఇది నోటిఫికేషన్ అయితే చెల్లదు. ఎస్సీ ఎస్టీలకు అయితే 5 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. అలాగే ఓబీసీ వారికి అయితే 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీలకు 47 సంవత్సరాల వరకు వీళ్ళు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే ఓబీసీ వారు దాదాపు 45 సంవత్సరాల వరకు వీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే మీరు ఈ ఎగ్జామ్ రాయాలంటే మీరు ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ పాస్ అవ్వడంతో పాటు టీఈటీ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి. అలాగే డిగ్రీ చేసిన విద్యార్థులు అయితే కంపల్సరీగా బీఈడి చేసి ఉండాలి. వారికి ఎగ్జామ్ అయితే రాసేదానికైతే అనుమతి ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి గవర్నమెంట్ సంబంధించిన మంచి వీడియోలు మీకు కావాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.